తిరుపతి వేదికగా రాయలసీమ నీటి సమస్య మళ్లీ రాజకీయ వేడి తెచ్చుకుంది. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోసం ఆరోపణ నేపథ్యంలో జరిగిన సమీక్ష సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చంద్రగిరి పార్టీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో కొంతమేరకు ప్రయోజనంగా జరిగిందని, కానీ చంద్రబాబు పాలనలో మాత్రం ప్రజలకు మోసం జరుగుతుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించడం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం మాత్రమే ఆయనకు తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజంగానే 2020లో ఆ రోజు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు నారాయణ స్వామి గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథులు శైలానంద గారికి, రోజమ్మ గారికి, మసూదన్ రెడ్డి గారికి, విజయానంద రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సమన్వయకర్తలు ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిజంగానే 2020లో ఆ రోజు మన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత స్వతంత్రం వచ్చిన నుంచి ఎవ్వరూ చేయని విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేస్తే అదే అడుగుజాల్లో మన ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి 2020లో ఈ ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే ప్రయత్నం చేశారు. మనందరికీ తెలుసు, సబ్జెక్ట్ ఇంతవరకే పెద్దలు చెప్పారు. 2023 వరకు ఎన్నో కేసులు ఇచ్చి మన పథకాన్ని రాయలసీమ బాగుంటుందని చెప్పి కష్టపడి జగనన్న చేసినా కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి అరచేతిలో స్వర్గం చూపించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ విధంగా రాయలసీమను అన్యాయం చేయాలని ఒక్క ఆలోచన తప్ప ఇంకా ఎటువంటి ఆలోచన లేదని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పుట్టిన ప్రాంతం రాయలసీమ అయితే అత్తగారి లాభక్కి ఎక్కువ ఆయనకి ఇష్టం ఉన్నట్టుంది. అందుకోసం ఏ రోజు పుట్టిన ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమం ఈనాటి వరకు చేయలేదు. మనం దీనికోసం ఎంత దూరమైనా పోరాడి మన భూమన కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షన ఏ విధంగా అయితే మెడికల్ క్యాంపుల్ని